మేము డయాలసిస్ చేయాలి అనగానే అమ్మో జీవితం అంతా డయాలసిస్ చెప్తారు వీళ్ళు, పొద్దులే ఈ రోజు స్టార్ట్ చేసేసి రేపు రమ్మంటారు ఎల్లుండి రమ్మంటారు. జనరల్ గా ప్రపంచవ్యాప్తంగా వారానికి 2 లేక 3 సార్లు డయాలసిస్ చేయమని చెప్తారు. ఎందుకు అలా చెప్తున్నారు? దాని ఆన్సర్ ఏంటంటే మనకు 2 కిడ్నీస్ పనిచేస్తున్నాయండి, మనకేం తెలియదు ఎంత స్పీడ్ లో పనిచేస్తున్నాయి, ఎంత గట్టిగా పనిచేస్తున్నాయో. కానీ 80% మన క్రియాటిన్ కానీ మురికి పదార్థాలు పెరగకుండా చూస్తున్నాయి. ఆ కిడ్నీ చేసే పనిని బయట ఉండే ఈ మెషిన్ ఏదైతే ఉందో డయాలసిస్ మెషిన్ అంతకంటే చిన్న మెషిన్ అది. చిన్న కాబట్టి ప్రతి 2 రోజులకు ఏదైతే మురికి పెరుగుతుందో ఆ పెరిగిన దాన్ని తీసేయడానికి మళ్ళీ ఒక సిట్టింగ్ చేయాల్సి వస్తుంది. డయాలసిస్ 4 గంటలు చేస్తారండి, 4 నుంచి 6 గంటలు మాత్రమే చేయగలం. రోజంతా అతను కూర్చోబెట్టలేము అక్కడ. సో ఆ 6 అవర్స్ లో ఏం చేస్తుంది, 2 రోజుల్లో పెరిగిన మురికిని తీసేస్తుంది. ఇల్లు ఊడ్చుకుంటాం మనం, డైలీ ఒకసారి ఊడుస్తాం. చెత్త బాగా వస్తుంది, డస్ట్ బాగుంది, ఇంటి రోడ్డు పక్కన ఉంది అనుకోండి, రోజు 2 సార్లు ఊడుస్తాం. అంటే మనం పరిశుభ్రం చేస్తున్నాం మన ఇంటిని. సిమిలర్లీ మన బాడీని పరిశుభ్రం చేయాలంటే ఎంత మురికి తయారవుతుందో దాన్ని ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి. 2 days లో వచ్చిన మురికిని డయాలసిస్ ద్వారా తీసేస్తున్నాం. మళ్ళీ 2 days లో మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ డయాలసిస్ శుభ్రం చేస్తుంది. డయాలసిస్ అలా చేస్తూ చేస్తూ అతను బ్రతికుండాలంటే ఎల్లకాలం చేయమని చెప్తున్నాం. సో జీవితకాలంలో డయాలసిస్ చేయాలి.